చిత్తూరులోని ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, మంచి చేస్తారనే ఉద్దేశంతోనే పదవులు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్యులకు ఆలయ చైర్మన్గా అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ విషయంలో కూడా కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టారని, వారికి రాజకీయం తప్ప ప్రజల సమస్యలు, ప్రజల సేవ పట్టదన్నారు. ప్రజలకు మంచి చేసే వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా మాట్లాడుతున్నానని, రాజకీయాల కన్నా ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచననే నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందన్నారు. కానీ చిత్తూరులో కొంతమంది అదే పనిగా రాజకీయాలు చేస్తూ ప్రజలకు మంచి జరగకుండా కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన వినతి పత్రాల్లోని అంశాలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. రామవిలాస సభ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కచారి హేమలత, శ్రీ దుర్గమ్మ దేవస్థానం చైర్మన్ బాబురావు, కూటమి నాయకులు సికే లావణ్య, చంద్రప్రకాష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చల్లూరు ద్వారకా శరవణ తదితరులు పాల్గొన్నారు. మా గురించి ఒక కామెంట్ వచ్చింది. ఎక్కడో బజారు వీధిలో ఉండే ఒక వైశ్యుని దుర్గమ్మ గుడికి చైర్మన్ ఎందుకు పెట్టినారో, అదే వైశ్యులు గిరిపేటలో చాలా మంది ఉన్నారు కదా, వారికి ఎందుకు ఇవ్వలేదు వారికి తెలియజేయడం ఏమంటే, గతంలో 2 పర్యాయాలు గోవర్ధన్ గారని, దర్శ గోవర్ధన్ గారిని మన వైశ్య గిరిపేట అయినే దుర్గమ్మ గుడికి డైరెక్టర్ గా పనిచేసి ఉన్నారు. తర్వాత ఈ నగరానికి ఆర్యవైశ్యులకు నాడి మా బజారులో వ్యాపారాలు కానీ, లావాదేవీలు కానీ, నివసించేవి కానీ ఎక్కువ శాతం. ఈ కాన్స్టిట్యూన్సీలో 7,500 ఓట్లు కలిగి ఉన్నాం. మనం నేనేం చెప్తున్నానంటే, బజారు వీధి, సంతపేట, గిరింపేట అనేది ఎందుకంటే, బజారు వీధిలో ఒక భక్తుడైన ఆయన, తర్వాత దుర్గమ్మ గుడికి కూడా మస్తు విరాళాలు ఇచ్చిన దాత, చాలా మంచి మనిషి. వారు ఇప్పుడు విశ్రాంత వ్యాపారస్తులు. ఇంతకుముందు ఏదో వ్యాపారాలు చేసేవారు, ఇప్పుడు ఏ వ్యాపారాలు లేదు, దైవభక్తి తప్ప. నేను చాలా మందిని అడిగి వారి కన్సల్ట్ చేసి, ఇక్కడ ఉండే పెద్దలు వీళ్ళందరినీ అడిగి, తర్వాత ఎమ్మెల్యే గారు ఒకే మాట చెప్తున్నారు, మాకు మా బాబురావు అనే వ్యక్తి నాకు అంత ముందు పరిచయం ఉన్నాయి. ఎవరో ఒక 10 మందిని అడిగినారు. వైశాఖ కమ్యూనిటీలో మంచి వ్యక్తి, కొద్దిగా ఆర్థికంగా కూడా గుడికి ఒక పదవి ఇస్తే దాని ఏమీ ఆశించకుండా గుడికి మంచి చేసే వ్యక్తులు వారి పేరు చెప్పారు. నేను ఎంబటే వారిని నియమించిన, అది కూడా బాగా తట్టుకోలేక మరుసరోజు ఆ గుడికి ఎక్కడో ఉన్న వ్యక్తిని, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట ఈ సందర్భంగా అడుగుతా, దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అని అంటామా,
గుజరాత్ నుండి వచ్చిన వ్యక్తి ఉత్త గుజరాత్కే ముఖ్యమంత్రి అని చెప్తామా? ఇది ప్రధానమంత్రి అని. ప్రధానమంత్రి అంటే దేశానికంతా ప్రధానమంత్రి. ఒక గుడి ఉంది, దానికి చైర్మన్ అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానము, అది మన చిత్తూరులో ఉంది. ఈ రోజు ఎవరుంటారు చైర్మన్? బిఆర్ నాయుడు, మన చిత్తూరు వ్యక్తి. ఇంతకుముందు ఎవరున్నారు? ఒంగోలు జిల్లా వ్యక్తి. అంతకుముందు ఎవరున్నారు? ఒక్కొక్క ప్రాంతం నుండి ఎందుకు ఎన్నుకుంటామో ఆ ప్రాంత వాసులు కూడా అతను అన్ని రకాల మంచి చేయాలి కాబట్టి ఒక దేవస్థానానికి ఎక్కడి నుండి అయినా కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ గుడి బాగుపడుతుంది అని ఆ క్రమంలో ఇచ్చినాం తప్పితే అక్కడ ఉన్న వ్యక్తికే ఇవ్వాలి, ఆ ఊళ్ళో తిరిగే వ్యక్తికే ఇవ్వాలి. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఒక మనిషికి వాక్ స్వతంత్రం, తనకి ఏమి కావాలో నడుచుకునే విధంగా భారతదేశంలో ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తారు. అంటే స్వేచ్ఛా స్వతంత్రంగా బతికే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అందులో ఆర్య వైశ్యులు ఇప్పుడు వాళ్ళు కాదు. చరిత్ర చూసుకుంటే చాలా మంచి పేరున్న కులమది. నాతో కూడా చాలా మంది వ్యాపారం చేశారు. వాళ్ళు టీ పెట్టినా, పాల ప్యాకెట్ తెచ్చినా, కంపెనీ ఆఫీస్ చైర్మన్ ఇచ్చినప్పుడు ఎస్పెషలీ నేను కూడా గిరిపేట ప్రాంతానికి సంబంధించిన దాన్ని మా దగ్గర కూడా అంటే అట్లాంటి కామెంట్స్ విన్నాను నేను కూడా. అంటే ఒక పట్టణం అభివృద్ధి చెందాలి అంటే ఒక కరెక్ట్ దేవాలయాలు కూడా బాగా నిర్వహించగలిగే వ్యక్తులు ఉండాలి. ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే అది సక్రమంగా చేయకపోతే ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఇదంతా చిత్తూరు ప్రాంతం, ఇదంతా కలిసిపోయింది కాబట్టి బాబురావు గారికి అమ్మవారు సెలెక్ట్ చేసుకున్నారు అని సోదరులు చెప్పినప్పుడు నిజంగా మీ భక్తి మిమ్మల్ని గురజాల జగన్మోహన్ గారి ద్వారా మీకు సెలెక్ట్ చేయించే అవకాశం అమ్మవారు కల్పించింది. 100% మీరు చాలా బాగా చేస్తారని భావిస్తున్నాము.